యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడిని ఖండిస్తున్నామంటూ యాదగిరిగుట్టలోని బస్టాండ్ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గుండాలు ఆఫీసులపై దౌర్జన్యం చేయడం ఇది మంచి సంస్కృతి కాదు. అదేవిధంగా గత 15 సంవత్సరాల నుంచి ప్రజలు తరిమి కొట్టారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి అవకాశాలు ఇవ్వకుండా సీట్లు కూడా ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా తరిమి కొట్టారు. అయినా ఈ సంస్కృతి మంచిది కాదు బిడ్డ. ఇది దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యమైన పద్ధతి కాదు. వీరిపై ఆఫీసుల పైన కానీ ఎక్కడ కానీ దాడి చేయడం చాలా దుర్మార్గమైన పని. ఈ దుర్మార్గులపైన వెంటనే చర్యలు తీసుకొని కఠిన శిక్షలు చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ నుంచి అదేవిధంగా కార్యకర్తలపైన ఆఫీసులపైన దాడి చేస్తే ఇళ్లపైన ప్రజల ఇళ్లపైన దాడి చేసినట్టే. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులు చేస్తే మంచిది కాదు, మంచి సంస్కృతి కాదు. మీకు ఇంతమందికే రౌడీయిజం గుండాయిజం అనే పేరు ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు వస్తే దోపిడీ దొంగలు గుండాయిజం ఇలా చేసి ఉంటారని చెప్పేసి ప్రభుత్వాలకు అవకాశమే లేదు. ఈ ఒకసారి అవకాశం ఇస్తే మళ్ళీ అదే పునరుద్ధరణ చేశారు. కాబట్టి వీరిపై వెంటనే పోలీసు వాళ్ళు ఎవరెవరైతే దాడి చేసారో ఆ దాడిపై వారిపై కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చేస్తున్నాం ఇక తెలంగాణలోని ఒక ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది ఇది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ గారిపై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం, అమానుషం. ఎందుకంటే దేశంలో చూస్తున్నాం కేవలం 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ప్రజలు చీదరించుకున్నప్పటికీ ఇంకా బుద్ధి రాక ఈ యొక్క రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్రజలు తిరగబడే పరిస్థితిని ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే కేవలం ఒక పార్టీ మీద దాడి చేయడం అనేది, దాడి చేస్తే ఏదో భయపడతారా అనేది చాలా ఇది. ఎందుకంటే కొత్త ఏర్పాటైన ఎన్ఎస్యుఏ కమిటీలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ రోజంతా ఇంతింత బట్టతింత అని అంటూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి చేపడుతుంది. అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భౌతిక దాడులు దిగడం అనేది చాలా శోచనీయం. డాక్టర్ కాసం వెంకటేశ్వర యాదవ్ గారి మీద దాడి చేయడం చాలా శోచనీయం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాలందరూ ఖండిస్తున్నారు. ఏంటంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇటువంటి అవకాశాలు లేదు. దీనికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ సభ్యులు అమానుషంగా పార్టీ కార్యాలయం పైన దాడి చేసి మా పార్టీ యొక్క నాయకులపైన రాళ్ళు రూపి వాళ్ళని గాయపరచడం జరిగింది. అయితే నిన్నాక మొన్న కొత్త యూత్ కాంగ్రెస్ కమిటీలు పడ్డాయేమో పాపం వాళ్ళ నాయకుల దృష్టిలో పడడానికి బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకొని గూండాగిరి చేసి వాళ్ళ నాయకుల మెప్పు కోసం ప్రయత్నం చేసినట్టు కనిపిస్తూ ఉంది. కానీ ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సంస్కృతి మీకు నేర్పింది మీ పార్టీ. ఈ సంస్కృతి కోసం మీరు ఆ పార్టీలో పనిచేసేది ఎవరు చెప్పారు మీకు? రాజకీయ పార్టీ మీద దాడి చేసి ఆ యొక్క నాయకుల పైన దాడి చేయాలని చెప్పేసి ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటి దాడుల సంస్కృతి కనుక మాకుంటే ఈ హైదరాబాద్లో మీ పార్టీ ఉండదు, మీ పార్టీ నాయకులు ఉండరు, ఏ ఊళ్ళో కూడా మీ ఎమ్మెల్యేలు ఎంపీలు తీరే పరిస్థితి కూడా కనిపించదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను.